తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నేడు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు దాదాపు 42 కంపెనీలు హాజరయ్యాయని, ఆయా కంపెనీల్లో 2000కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు అధికంగా వచ్చాయని, తదుపరి విడతలో జరిగే జాబ్ మేళాలో టూరిజం, ఆతిథ్య రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆహ్వానిస్తామన్నారు. ఈ మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం కోర్సులు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. యువత వద్దకే ఉద్యోగాలు తెచ్చేందుకు జిల్లా పరిధిలో వికాస సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని అన్నారు. మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి మెగా జాబ్ మేళాకి అధ్యక్షత వహిస్తున్నటువంటి వికాస పీడీ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది విద్యార్థులు ఉన్నారు, ఉద్యోగాల కోసం వచ్చినటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. వారితో వచ్చినటువంటి పేరెంట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి తెలిసి గతంలో ఉద్యోగాలంటే మనం అప్లై చేసుకోవటం, వారు ఇంటర్వ్యూకి పిలుస్తారేమో ఎదురు చూడటం, వచ్చిన తర్వాత వ్యయ ప్రయాసాలు కూర్చి వెళ్ళటం, తీరా అక్కడికి వెళ్ళేటప్పటికీ కొన్ని రికమెండేషన్స్, మరో రకమైనటువంటి బ్యాక్డోర్ ఆపరేషన్స్ వల్ల మనకు ఉద్యోగాలు వస్తాయో రావో తెలియనటువంటి పరిస్థితుల్ని గతంలో అందరం చూసాం. ఇవాళ ఈ వికాస వారి యొక్క ప్రత్యేక చొరవ కానివ్వండి, ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆలోచన కానివ్వండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సహకారం కానివ్వండి, వీటి వల్ల ఎక్కడికెక్కడ వికాస ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకే ఉద్యోగాలను తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారో మీరు ఆలోచించుకుని వాటికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరకే కంపెనీలు తీసుకురావటం, కంపెనీలు వెనకాల మనం పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా రామారమి 42 కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనని ఇవాళ అద్భుతంగా మనం క్షేత్రస్థాయిలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది యువతకు కానీ ఉద్యోగార్థులకు కానీ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మీ అందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మీ ప్రాంతంలోనే ఉండేటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనడం ద్వారా మీ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలని కల్పించాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి గ్రేట్ విజనరీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనందరికీ కూడా యువతకి ఐకాన్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన పూర్తి స్థాయిలో సహకారం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వీరు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఈ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు, యువతకి ఉద్యోగాలు కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని కూడా ప్రకటించడం జరిగింది మన నారా లోకేష్ గారు. వారి ఆధ్వర్యంలో రమారమి 16,000 పైచీలకు టీచర్ ఉద్యోగాలకి అర్హులైనటువంటి వారిని తీసుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్ కమిటీలో 5 మంత్రులు ఉన్నాం. అందులో టూరిజంకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి చాలా అవకాశం ఉంది కనుక నన్ను కూడా ఒక మెంబర్గా పెట్టారు. మా లక్ష్యం ఏంటంటే ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపులో ఎవరైతే యువత ఉన్నారో వారికి రమారమి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చేస్తూ ఉద్యోగాల కల్పన కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హోటల్ ఇండస్ట్రీ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ,
వీటి ద్వారా కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి ఎక్కువ ఐటీ కంపెనీలు వచ్చినాయి. వాటితో పాటు నెక్స్ట్ జరిగేటువంటి జాబ్ మేళాలో నేను టూరిజంకి సంబంధించినటువంటి సంస్థలను కూడా తీసుకొస్తాను. అప్పుడు మీరు ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశాలు దొరికేదానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మన రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో కూడా ఈ మధ్య కాలంలోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం అనేటువంటి సబ్జెక్ట్ కూడా పెట్టారు.